Hello, my name is Hudi. I'm a comedy magician. హైదరాబాద్ వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్. యూ ఆస్క్ దెమ్ ఎనీథింగ్, తెలియదని ఆన్సర్ చెప్పాడు. వాడికి తెలిసినా తెలియకపోయినా నీకు ఆన్సర్ చెప్పాడు. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినావు అనుకో, కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చినావు, అన్నని అడుగుతావు, అన్న కుకట్పల్లి పోవాలన్నా ఎట్లా పోవాలి, కుకట్పల్లి పోవాలన్నా, నువ్వు అడిగిన క్వశ్చనే రిటర్న్ అడుగుతాడు, అంటే వాడికి ఆన్సర్ తెలియదు అని మీనింగ్. గసీదపో ఎక్కడికైనా సరే, ఏడుకన్నాడు రాజమండ్రి గసీదపో, మార్స్ గసీదపో, జూపిటర్ సీదా వెళ్ళిపో. పోయినాక ఏం చేయాలన్నా చక్కగా పో. ఇందాక కూడా అదే కదా చెప్పింది. నువ్వు నమ్మేసి వెళ్ళిపోతావు, అరే ఆటో డ్రైవర్ కదా నిజమే చెప్తుండను, నమ్మేసి వెళ్ళిపోతావు. ఏడికి ఉప్పలు వెళ్ళిపోతావు. ఉప్పలు వెళ్ళి మళ్ళీ అడుగుతా, అన్న ఈడ కుకట్పల్లి ఎక్కడన్నా, ఇటు ఎందుకు వచ్చినావు తమ్ముడు, అటు పోవాలి, అట్టెటు పోవాలన్నా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే విజయవాడలో అడిగాం అనుకో, ఎక్కడి నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారా, అదే ఇక్కడేం పని, ఓ పెళ్లికి వచ్చారా, ఎక్కడికి వెళ్ళాలి, బెంజ్ సర్కిల్కా, తెలీదు. ఓకే, దట్ ఈస్ విజయవాడ పీపుల్. ఓకే, నా ఐ షో యూ అనదర్ మ్యాజిక్ ట్రిక్. ఓకే, ఐ నీడ్ ఏ వాలంటీర్, ఏ గుడ్ లుకింగ్ వాలంటీర్. ఎవరన్నా గుడ్ లుక్స్ ఉన్నాయి అని ఫీల్ అయితే ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ అప్. నేను పట్టుకుంటా గుడ్ లుకింగ్ ఫెలో, నేను పట్టుకుంటా. అన్నా నుంచో అన్న, ఎవరైనా గుడ్ లుకింగ్ ఫెలోని పట్టుకో అన్న నా బదులు. చాలా అట్లా కాదు, నీకు జోక్ అర్థం కలగా ఇక్కడ రా, మిగతా వాళ్ళకి అర్థమైంది, నువ్వు వచ్చేసా ఇట్రా. నీ పేరు ఏందన్నా? అరుణ్. దా కామ్ అరుణ్, రెడీయా? ఓకే అరుణ్ ఏ ఊరు అరుణ్ మీది? రామ్నగర్. ఎప్పుడన్నా మైండ్ రీడింగ్ చేసిర్రా నీకు ఎవరన్నా? చేయలేదా? ఓకే, ఇప్పుడు నేను నీకు మైండ్ రీడింగ్ చేస్తా, ఓకేనా? ఓకే, ఇక్కడ ఈ బుక్ లో కొన్ని యాక్టివిటీస్ రాసున్నాయి. ఓకే, వాక్, టాక్, రన్. నువ్వు చదువు, మైక్లే చదువు. టాక్, వాక్, రన్, జంప్, అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ రాసున్నాయి ఇందులో కదా. ఇప్పుడు ఏం చేస్తావంటే లెఫ్ట్ హ్యాండ్ ముందు పెట్టు, రైట్ హ్యాండ్ దాని మీద పెట్టు. ర్యాండమ్గా ఎక్కడన్నా ఒక పేజ్ ఓపెన్ చేసి అందులో ఏం రాసిందో చూసుకొని క్లోజ్ చేసి. ఓకే, ఎవరికి చెప్పద్దు, చూసుకొని క్లోజ్ చేసి. ఒక్కటే, డన్. క్లోజ్ చేసినా. ఇప్పుడు మన అరుణ్ ఏం సెలెక్ట్ చేసుకుంటో నేను ఫేస్ చూసి గెస్ చేస్తా. ఓకే, అందరూ ఆయన ఫేస్ చూసి గెస్ చేద్దాం. రెడీ అరుణ్? ఓకేనా? మార్కర్ దీని మీద రాస్తా. కరెక్ట్ అరుణ్ థింక్ ఆఫ్ దట్ వర్డ్. ఓకే, ఈ వర్డ్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అనుకో బ్రెయిన్లో ఫస్ట్. ఓకే, బ్రెయిన్లో అనుకో, బయటకి చెప్పద్దు. ఓకే 3 or 4 ఆల్ఫాబెట్స్ కరెక్టా? ఓకే, ఎక్కడో మధ్యలో ఒక దగ్గర టీ కూడా ఉంది. కరెక్ట్. ఓకే నవ్విండంటే కరెక్ట్. ఓకే, నేను గెస్ చేసేసిన, నేను రాసేసిన. ఓకే, నేను మీకు చూపిస్తా. నేను చూపించినప్పుడు మీరు ఎవ్వరు రియాక్ట్ అవ్వద్దు. ఓకే, ఫుల్ అబ్సల్యూట్లీ నో ఎక్స్ప్రెషన్. ఓకే, అనద్దు, నవ్వద్దు, కంప్లీట్ నో ఎక్స్ప్రెషన్. ఓకే రెడీ? నో ఎక్స్ప్రెషన్, రియాక్ట్ అవ్వద్దు. కెమెరా కనిపించింది కదా, రియాక్ట్ అవ్వద్దు. ఓకే ఇందాక క్వశ్చన్స్ అడిగినా కదా, 3 ఆల్ఫాబెట్స్ 4 ఆల్ఫాబెట్స్, టీ ఉంది. ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతా జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకే, లాస్ట్ టైం ఎప్పుడు చేసినావు ఈ యాక్టివిటీ? చేయలే. ఈ రోజంతా చేయాలి? చేసినావా? ఒకసారేనా? 2 సార్లు. రెండు పొద్దునేనా? మధ్యాహ్నం. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి. ఓకే ఎందుకు నవ్వుతుర్రా భయ్? ఓకే, ఒక్కరినే చేస్తావా గ్రూప్తో చేస్తావా? ఒక్కనే చేస్తావా? ఎప్పుడైనా చేసినావా గ్రూప్తో? చేసినావా? ఫ్యామిలీతోనా, ఫ్రెండ్స్తోనా, రిలేటివ్స్తోనా? ఫ్రెండ్స్తో. ఆ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నారా? ఓకే, ఇప్పుడు ఓకే ఈ యాక్టివిటీకి ఓకే ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆడియన్స్లో ఒకరితోనే వెళ్ళాలి. ఎవరినైతే ఆయననా? ఆయన పేరేంది? రాకేష్. ఒకసారి పేరు చూపించి కెమెరాకి హాయ్ చెప్పు. ఇద్దరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెడితే మేము అందరం లైక్ కొడతాం. ఓకే, ఎంత రేటింగ్ ఇస్తావు ఈ యాక్టివిటీకి? హౌ మచ్ డూ యూ లైక్ దిస్ యాక్టివిటీ? 5/5. 5 out of 5. ఓహో చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ్, ఇంకా మిగతా అన్ని పేజెస్ ఖాళీ ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేయి. ఓకే, ఇంకేం రాయలే, ఇది ఒక్కటే రాసిన.
ఓకే, నేను 3 కౌంట్ చేస్తా. 3 కౌంట్ చేయగానే నువ్వు ఆ వర్డ్ చెప్పు, నేను ఇది ఓపెన్ చేసి అందరు చూపిస్తాను. 1 2 3. ఈట్. ఏంది? వర్క్ అయితే మ్యాజిక్, అవ్వకపోతే కామెడీ. ఈటింగా ఇలా మార్క్ ఇంకా ఈట్. నేను కూడా అదే రాసిన. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి అరుణ్కి గట్టిగా చెప్పట్లే. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ఉడి. యూ గైస్ ఆర్ ప్లీజ్ కాల్ బై యువర్. హాయ్, హలో, నమస్తే, హాయ్, ఎట్లున్నారు? నా పేరు ఫనీ భయ్య. జోకులు చెప్పడానికి ట్రై చేస్తుంటా, నవ్వితే గ్రేట్. సినిమాలు ఏ సినిమాలు ఇష్టం? లైక్ యూజువల్లీ మీ ఫస్ట్ టైం చూసిన సినిమాలు ఏంది? జస్ట్ సింపుల్ క్వశ్చన్. మీ ఫస్ట్ చూసిన సినిమా ఏం చెప్పండి. గుర్తులేదు. ఓకే, రీసెంట్గా పుష్ప 2 ఇంకా రిలీజ్ కాలే, పైరసీ చేసిన. ఫేవరెట్ సినిమాలు ఏం చెప్పండి జస్ట్. కొత్త బంగారు. సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు జర చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లు మాత్రం ఇదొక్క ట్రైనింగ్ ఇచ్చిర్రా? నేనేమనుకుంటా అంటే భయ, సినిమాలు మన లైఫ్ని షేప్ చేస్తాయి. లైక్ మనం ఏ సినిమాలు చూస్తూ పెరిగినామో మనం అట్లా తయారవుతాం. నేను ప్రతి సినిమా చూస్తున్నా, ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో నేనే. ఆర్యాలో అల్లు అర్జున్ నేనే. రీసెంట్లీ బేబీలోనే డిసైడ్ అవ్వలే ఇంకా. నేను చూసిన ఫస్ట్ సినిమా ఏం తెలుసా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. తెలుసా సినిమా? థ్యాంక్ యూ అండి. ఒక్కరు ఈ సినిమాలో కోవేశ్వర్లో అండ్ బ్రహ్మానందం బెస్ట్ పేర్, బెస్ట్ కాంబినేషన్. ఉతుకుతుంటుంది కోవేశ్వర్లో, బ్రహ్మానందం సినిమా అంతా ఉతుకుతుంటుంది. ఆ సినిమా చూసి ఎంత ట్రామటైజ్ అయినా అంటే అట్లాంటి పెళ్ళాం వస్తుందని చెప్పి పెళ్లి చేసుకోవడం మానేసి. కొన్ని సినిమాలు నా లైఫ్లో మస్తు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి భయ్య, అది మీకు చెప్తా. మీ లైఫ్లో కూడా అవి ఉంటే గ్రేట్. ఫస్ట్ సినిమా దట్ ఐ రియలీ ఎఫెక్టెడ్ మీ వాస్ బొమ్మరిల్లు. సేమ్ లైక్ ఆ సినిమా చూసి నేను ఏమనుకుంటున్నానంటే మా డాడీ కూడా ప్రకాష్ రాజ్ అనుకుంటుండే. లైక్ మస్తు ఫీల్ అవుతుండే. నేను సిద్ధార్థ్ అని ఫీల్ అవుతుండే ఆఫ్కోర్స్. సో సినిమా చూసి మా డాడీని తీసుకెళ్ళినా, మారుతాడేమో అని ఎక్స్పెక్టేషన్తో సినిమాకి తీసుకెళ్ళినా. సినిమా చూసినారు, బయటకు వచ్చి ఏడవడం స్టార్ట్ చేసిన. ఎవరైనా అయిందా ఇట్లా? ఓన్లీ మా డాడీ అనుకుంటా. అయింది, ఏడుస్తారు. నేను ఉరుక్కుంటే వెళ్ళి, డాడీ ఏమైంది? ఇప్పటి నుంచి మారిపోతారు, నా లైఫ్ హ్యాపీ ఉంటుంది అనుకున్నా. ఆయన జస్ట్ ఇట్లా పైనుంచి కిందంగా చూసి, ఇప్పటి నుంచి నీ బట్టలు నువ్వే కొనుక్కో అన్నారు. 2.5 గంటల సినిమాలో మా డాడీకి అర్థమైంది అది ఒకటే. ఇంకా నేను హాస్ని తీసుకెళ్ళా ఇంటికి. తీసుకెళ్ళటం మస్తు మజా వచ్చేది ఉతికేటోళ్ళు. దాని తర్వాత ఇంకో మంచి సినిమా ఏంటంటే కొత్త బంగారు లోకం. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నేను నా ఫస్ట్ డేట్కి వెళ్ళిన. డేట్ అంటే తెలుసా? లైక్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్తో నా సినిమాకి వెళ్ళిన. అప్పుడు మాకు యూనిఫామ్ ఉండే, పింక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అని చిన్న గలీజ్ యూనిఫామ్ ఉండే, అది వేసుకొని పోయినా. వెళ్ళినాక వరుణ్ సందేశ్ హీరో కదా, మనోడు ఒక్కడే ఫస్ట్ బీటెక్ చేసి తర్వాత ఇంటర్ చేసిండు. హ్యాపీ డేస్ బీటెక్, కొత్త బంగారు లోకంలో ఇంటర్. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ సినిమా చూస్తున్నాం భయ్య, మేము థియేటర్లో కూర్చున్నాం, నేను అమ్మాయి పక్కన కూర్చున్నాం, సినిమా చూస్తున్నాం. మధ్యలో ఒక సీన్ ఉంటుంది సినిమాలో, మీకు గుర్తుంటే చెప్పండి. ఓకే, అబ్బాయి అమ్మాయి హ్యాండ్స్ టచ్ అవుతుంటాయి. ఓకే, సినిమా థియేటర్లో అబ్బాయి అడుగుతాడు క్యూరియాసిటీతో, ఏమనుకుంటున్నావు అని. అమ్మాయి ఆన్సర్ చెప్తుంది. బీటెక్ అక్క చెప్పింది, టచ్ చేయకపోతే గుడ్ బాయ్, టచ్ చేస్తే ఇంకా ఎందుకు టచ్ చేయట్లే అని. బట్ నేను కొంచెం భయపడి ఐ వాంటెడ్ టు బి ఎ గుడ్ బాయ్. సినిమా అయిపోయాక అమ్మాయి బయటకు తీసుకెళ్ళి నాకు షర్ట్ కొని ఇచ్చింది. నేను ప్రేమతో అనుకున్నా, తర్వాత తెలిసింది ఆమె నన్ను పూర్ అనుకుందని. దాని తర్వాత ఇంకొక సినిమా మీరు డైలీ చూసుంటారు, ప్రతి టీవీ ఛానల్లో చూసుంటారు, అతడు. చూసి 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 డైలాగులు వచ్చేసినాయి భయ్య. ఎవరైనా బయట పాడుతూ అంటే నేను పలుకుతున్నా. అండ్ దెన్ మా డాడీ చిరంజీవి ఫ్యాన్. ఆయన ఎంత పిచ్చి అంటే 24 గంటలు చిరంజీవి పాటలే ప్లే అయ్యాయి మా ఇంట్లో. సో స్టాలిన్ సినిమా రిలీజ్ అయినప్పుడు మేము వెళ్ళినాం సినిమాకి. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండే, బట్ స్టిల్ మార్నింగ్ షో నుంచి లైన్లో నిలబడితే మ్యాట్నీకి ఒక్క టికెట్ దొరికింది. నేను మా డాడీ వెళ్తే ఒక్క టికెట్ దొరికింది. ఉరుక్కుంటూ మా డాడీ దగ్గరికి వెళ్ళి ఎస్ ఒక టికెట్ దొరికిందని చూపించు. ఏం చేసింది తెలుసా? సింపుల్ ఆ టికెట్ ఇట్లా తీసుకొని, మీకన్నా పెద్ద ఫ్యాన్ నేను అని చెప్పి ఆయన సినిమా వెళ్ళిపోయాను. నేను తక్కువ కాదు, బ్లాక్లో కానీ చూసిన అనుకో. దాని తర్వాత ఇంకొక మంచి అమేజింగ్ యాక్టర్ దట్ ఐ లవ్ ఇస్ కమల్ హాసన్. నేను చిన్నగా ఉన్నప్పుడు అంత తెలియదు కదా, బ్రెయిన్ అంత తెలియనప్పుడు ప్రతి ఛానల్ అతనే కనిపించేటోడు. ఒక సినిమాలో 1 క్యారెక్టర్, ఇంకో సినిమాలో 2 క్యారెక్టర్స్, ఇంకో సినిమాలో 3, 5, ఒక సినిమాలో పొడుగు పొట్టి ఏమైతుందో అర్థం కాకపోయేది. ఇంతమంది ఉన్నారా అనుకునేటోని, ఇన్ని వర్జన్స్ ఉన్నాయా మనోడి అనుకునేటోని. ఇదంతా చూసి నేను దశావతారం అన్న సినిమా వచ్చింది, అది చూద్దామని పోయినా. 1, 2, 3 నాకు సరిపోవట్లే, 10 మంది కమల్ హాసన్లు ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళిన. సినిమా నేను లెక్క పెట్టడానికి అయిపోయింది భయ. కమల్ హాసన్ 1, కమల్ హాసన్ 2, కమల్ హాసన్ 3 ఇట్లా లెక్క పెడుతున్నా కమల్ హాసన్లని.
అండ్ సినిమా అయిపోయేసరికి నాకు 9 మందే కౌంట్ చేసిన నేను. ఒకరు మిస్ అయినరు. వెళ్ళి మా ఫ్రెండ్కి చెప్పినారు 9 మంది ఉన్నారు కదా, దశావతారం అన్నారు 10 మంది ఉండాలి కదా అంటే, జాపనీస్ కమల్ హాసన్ కూడా కమల్ హాసనేరా నువ్వు గుర్తుపట్టు. నేను సినిమాలు చూసి పెరిగిన, సినిమా లవ్ స్టోరీలో నా లవ్ స్టోరీలో అనుకున్నాను నేను, అట్లే ఉంటారు లైఫ్లో అనుకున్నా. నా ఒక అమ్మాయి కలిసింది, మస్తు నచ్చింది, ఫీల్ మై లవ్ అని తిరిగిన. ఆ అమ్మాయి ఏమన్నది తెలుసా, నా ఆర్య దొరికే వరకు నా అజయ్ లాగా ఉండు అన్నది. దాని తర్వాత తిరగడం స్టార్ట్ చేసిన. బొమ్మరిల్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అంతేనా అంటే ఇంకేం కావాలి. నేను అంతేనా అంతే రోడ్ మీద తిరుగుతున్నా భయ, ఒక్కరు కూడా ఇంకేం కావాలి అనట్లే. సరే ఎవరైనా అమ్మాయి అంటదా ఇంకేం కావాలని నేను అడుగుదామంటే అవ్వట్లే. ఇదంతా కాదని చెప్పి కాఫీ మానేసిన. ఎందుకు తెలుసా, మన్మధుడు సినిమాలో చెప్పిండుగా, కాఫీ తాగితే కదా తెలిసేది. ఎవరైనా అమ్మాయి చెప్తుందేమో కాఫీ తాగు అని. మొత్తానికి ఏం చెప్తా అంటే, ప్రతి సినిమాలో ఏం చూపిస్తారు, హీరోయిన్ వెనక పడతాడు, ఇంటర్వెల్లో అమ్మాయి ఒప్పుకుంటుంది. నా లైఫ్లో ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుంది భయ్యా, రాట్లే. Thanks guys, that's been my time. You guys have been lovely audience.